అనేక విషయముల కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఏది చేయాలో నీవే బయలుపరచుము. నీ సహాయం చేత నింపి దర్శించి మాతో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత పొందమని, పాపంలో ప్రధాన పరిశుద్ధులు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను నోటిగానే బోరగా వాడుకొనమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. 95వ పాట పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా. ఆఖరి శరణం పాడినప్పుడు లేచి నిలబడదాం. ఆమెన్ నన్ను వాడ స్తోత్రం. 95వ పాట. జాన్ ఎదరికి రావాలి, జేమ్స్ కూడా ఎదరికి రావాలి. జేమ్స్ ఉన్నాడు అక్కడ, రా. అభిషేక్ వచ్చేయండి. ఇక్కడ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరూ ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా,
స్తోత్రం. మమ్మోని కొనిపోవ త్వరలో రనున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మోని కొనిపోవ త్వరలో రనున్న మేఘవాహనుడా స్తోత్రం. అందరూ ఆహా నిలబడదాం. స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అందరం ఆహా ఘనమైన పాదముల కొందనములు. నువ్వు స్తుతుల మీద ఆసీనుడు అయిన వాడు ప్రభువా. మా స్తుతులు నీకు అంగీకారయోగ్యముగా చేసి నీవు అర్పించిన ఆరాధన నీ సముఖంలోనికి ఒక ధూపం వల్లే ఒక సాయంకాల నైవేద్యం వలె చేరగలట కృప దయచేసి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ వందనాలు. ప్రత్యేకంగా కూటమి ఏర్పాటు చేసిన సహోదరులు విఠలాల్ గారికి అలాగే సహోదరి అన్నమ్మడికి ప్రత్యేకమైన వందనాలు. మరి కూటానికి ప్రత్యేకంగా వచ్చిన జోయల్, మా రెండో అక్క కుమారుడు జోయల్కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈవేళ నాకు అందుబాటులో ఉన్నాడు కనుక తీసుకొచ్చేసాను కనుక మరి ఆయనకి మ్యూజిక్ నేర్పించింది అయినా కానీ ఇప్పుడు నాకన్నా సీనియర్ ఆయనకి మరి మ్యూజిక్ నేర్పించవలసి వచ్చినప్పుడు ముగ్గురు మేనళ్ళు వచ్చారు నేర్చుకుంటామని. అందరికీ రాసి ఇచ్చాను కానీ ఈయన ఒక్కడే దాన్ని అభ్యాసం చేయగలిగాడు. మరి దేవుని దయని బట్టి అనేక ప్రోగ్రామ్స్లో వాయించడానికి దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఆ పరిచయాలు దేవుడు ఆ బిడ్డని అంచు వరకు దీవించలాగా మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. ఈ దినము మరి ఎందుకు ఈ కూటం పెట్టారు అనే దాని విషయంలో మొదటగా ఉపవాస ప్రార్థన అన్నారు. తర్వాత అన్నారు ఇట్లా లేదనయా ఉపవాస ప్రార్థన కాదు కృతజ్ఞత కూడిక అన్నారు. కనుక కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి, భక్తుడు ఏం చెప్తున్నాడు చూసి తర్వాత మరి పిల్లలు దేవునిలో ఎదగాలి, మనుషుల దయందును దేవుని దయందు వర్ధిల్లాలంటే ఏం చేయాలో కూడా చూద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. మొదటి తెస్సలోనిక 5:18. యేసుక్రీస్తు నందు మీ విషయములలో
దేవుని చిత్తము అంతే ఉంది అక్కడ. ఎడతెగక ప్రార్థన చేయుడి, మీ విషయంలో దేవుని చిత్తము. చదవండి. ప్రతి విషయమందు కృతజ్ఞత. అది ఎన్నో వచనంలో ఉంది? 16లో ఉంది. క్షమించాలి, నేను తెలుగు బైబిల్ చదవాలి కదా. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి. మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. కొంచెం పైకి చదవండి. ప్రతి విషయమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు ఏంటంటండి మీ విషయములో దేవుని చిత్తము. సరిపోతుందండి. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము. సాధారణంగా అన్నీ చేస్తాం, కానీ కృతజ్ఞత అంటే ఏం చేయాలి అని అనుకుంటాం కదా మనం. చాలాసార్లు కృతజ్ఞత అంటే ఏం చేయాలి? దేవుని సేవకులకి మంచిగా భోజనం పెడితే సరిపోద్ది, లేకపోతే కానుక కొంచెం ఎక్కువ ఇస్తే సరిపోద్ది. అది కృతజ్ఞతలో ఒక మెట్టు మాత్రమే. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఎన్నో ఉపకారములు చేశాడు. ఇప్పుడు నేను ఆయనకి ఎంత ఇవ్వాలి? సగం ఆస్తి ఇచ్చేయాలా? నా ప్రాణమును త్యాగం చేసేలా కాదు. ఏమంటున్నాడంటే, రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 116వ అధ్యాయము 13 నుంచి చదవండి. 12 నుంచి చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను యెహోవా కంటే దేవునికి ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఎక్కడ చెల్లిస్తాడంట మొక్కుబళ్ళు? ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. మొక్కుబడి దేవుని ప్రజలందరి ఎదుట ఏం చేయాలంట? చెల్లించాలి. మనం చాలాసార్లు మనలో ఉన్న ఒక అపోహ ఏంటంటే, మనము హృదయంలో అనుకుంటే సరిపోద్దులే. హృదయంలో అనుకోవద్దని దేవుడు చెప్పలేదు. హృదయంలో కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము, కొన్నిసార్లు దుఃఖపడతాం. చూడండి, దుఃఖపడినప్పుడు ఎవరికి కనపడకుండా దుఃఖపడతాం. మనం పడమా? ఎవరైనా వచ్చేటప్పటికి జాగ్రత్తగా కన్నీళ్ళు తుడిచేస్తాము, లేకపోతే దిగమింగేసుకుంటాం. కొన్నిసార్లు దుఃఖపడతాం, మనలో ఉన్న భారమంతా బయటికి వచ్చేసలేకంటే గట్టిగా నోరు పెట్టి కళ్ళంట నీళ్లు కారినట్లు ఏడుస్తాం. దుఃఖములోని ఇన్ని రకాలు ఇంకా ఉన్నాయి, చాలా రకమైనవి. దుఃఖములో లోపల దుఃఖిస్తాము, బయటికి దుఃఖిస్తాము. అలాగే దేవునికి మొక్కుబడి చేయవలసి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, నేను మొదటిగా ప్రార్థన చేస్తాను. దేన్ని పట్టుకున్నాడంట? రక్షణ అనే పాత్ర. రక్షణ అనేది ఒక పాత్ర. ఒక పాత్ర ఉంటే చాలా మంచిది మనకి. ఈ పాత్రలో నీళ్ళేస్తే ఏం కాకూడదు చెప్పండి? కారిపోకూడదు. అన్నం వండితే కిందన మాడిపోకూడదు. లేకపోతే ఒక పాత్రలో ఏది వేసినా ఏమవ్వాలంటే నిల్వ ఉండాలి. పాత్రలోని ఏదైనా పెద్ద రంధ్రం ఉందనుకోండి, కందిపప్పు వేసినా కిందకు వచ్చేస్తుంది, బియ్యం వేసినా కిందకు వచ్చేస్తుంది. మన జోబు కూడా ఒకసారి పాత్ర అనుకుందాం. కన్నం ఉందనుకోండి, డబ్బులు జోబులో ఉంటాయా? ఎంత తడివినా రావు కదా. అలాగే రక్షణ అనేది ఒక పాత్ర. రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామములో ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. ఇందాక చెప్పాను కదా, కృతజ్ఞత అంటే మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన. యెహోవా రక్షణ పాత్ర చేతబుచ్చుకుని యెహోవా నామములో ప్రార్థన. రెండవది ఏంటంటే, నేను నా మొక్కుబళ్ళన్నీ చెల్లిస్తాను. ఎక్కడ చెల్లిస్తానంట? ఆయన భక్తులందరి ఎదుటనే చెల్లిస్తాను.
దీన్నే తెస్సలోనికులు అంటున్నాడు కదా, ప్రభునందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే మనం అనుకుంటాము, దేవుని చిత్తం అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా, వ్యాపారం పెట్టాలా వద్దా, స్కూల్లో జాయిన్ చేయాలా వద్దా, లేకపోతే ఇంకేంటి అక్కడికి వెళ్ళాలా వద్దా, ఇవి అనుకుంటాం మనం. కానీ తెస్సలోనికు పౌలు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించండి, ఇలాగు చేయుట దేవుని చిత్తము. కృతజ్ఞత చేయుట దేవుని చిత్తం అంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కృతజ్ఞత భావము ఉన్నప్పుడు దేవుని ఎడల మనం ఎన్నడూ అన్యాయం చేయలేము. చూడండి, చాలాసార్లు మనం అంటూ ఉంటాం, ఇప్పుడు నేను హానోక్ అనితో స్నేహంగా ఉన్నాను అనుకోండి, నా స్నేహంలో నేను ఆయనకి ఏదైనా పెడతాను, ఆయన నాకేమైనా పెడతాడు, నేను ఆయనకి సహాయపడతాను, ఆయనకి నాకు కూడా సహాయపడతాం, ఇద్దరు సహాయపడతాం. మధ్యదారిలో ఎవడో ఒక వ్యక్తి నాకు కనపడ్డాడు, హానోక్ అన్ని కాళ్ళు ఎరగొడేస్తే ₹1,00,000 ఇస్తానాడు అనుకోండి, నేను ₹1,00,000 తీసి కాళ్ళు ఎరగొట్టేస్తానా? ఇరగొడితే నాకు కృతజ్ఞత భావము లేనట్టే. డబ్బు అనేది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరములు జోబు కాళే వరకు డబ్బులు ఉంటాయి. కానీ నాకున్న స్నేహము, నాకున్న బంధము, ఆయన నా కష్టంలో చేసిన దాన్ని నేను మర్చిపోతే నాకు కృతజ్ఞత భావం లేనట్టు. ఒకవేళ నేను అలాగ చేసిన ఆయనకి తెలిసింది అనుకోండి, ఏమంటారు తెలుసా? నీకు కొంచెమైన కృతజ్ఞత లేదా? నీకు నేను హెల్ప్ చేసాను చూడు, నీకు సహాయం చేసాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటారా? అనరా? అంటాము. ఎందుకంటే మనకి ద్రోహము చేసాడు ఫలానా వ్యక్తి, ఆయన్ని నమ్మేము, ఆ వ్యక్తి అని విశ్వసించాము, ఆ వ్యక్తి మీద నమ్మిక పెట్టుకున్నాం, కానీ ద్రోహము చేశాడని మనకి తెలియగానే విశ్వాసఘాతుకుడా, ద్రోహి, నీకు కొంచెం కూడా నోటికి ఏం తింటున్నావు అని అడుగుతాం. కొన్ని సందర్భంలో కోపం ఎక్కువైతే. ప్రభు ఎడల కూడా దేవుడు చేసిన మేలులకు మనము తప్పు చేయకుండా ఉండాలి అంటే, ఆయన చేసిన ఉపకారం బట్టి కృతజ్ఞత చెల్లించినప్పుడు మనకి ఏమి గుర్తొస్తుందంటే, దేవునికి ఎన్నడూ ద్రోహము చేయకూడదు. అయ్యో దేవుడు నాకు మేలు చేశాడు, నేను దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, నేను దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. కృతజ్ఞత భావము ఎలాగే వ్యక్తపరుస్తాము దేవునికి? కీర్తనకారుడేమన్నాడు చూద్దాము. 8వ అధ్యాయము, కీర్తనలు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించావు. దేని మూలంగా అంట? స్తుతి ఎప్పుడు వస్తుంది? కృతజ్ఞత భావం ఉన్నప్పుడు ఏమొస్తుంది? స్తుతి వస్తుంది. చూడండి, ఒక మనుష్యునికి మనము కొన్నిసార్లు నేను ఏమి చేసినా నీ రుణము తీర్చుకోలేము. ప్రభు ఏమి అడగట్లేదు, ప్రభు స్తుతి అడుగుతున్నాడు. ఇక్కడ మనం పాట పాడుకుందాం కదా, స్తుతులమై ఆసీనుడా నీకు స్తోత్రం. స్తుతుల మీద ఇప్పుడు నేను వచ్చాను, ఇక్కడ నా కుర్చీ వేసారు, కూర్చున్నాను, కానీ దేవుడు కుర్చీలో కూర్చునే దేవుడు కాదు. దేవుడు ఎక్కడ కూర్చుంటాడంటే, ఎక్కడ దేవునికి స్తుతి చెల్లిస్తారో. స్తుతి ఎవరు చెల్లిస్తారంటే కృతజ్ఞత భావం ఉన్నవాళ్ళు. ఈ కృతజ్ఞత భావం ఉండడం వల్ల ఏంటంటే అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని చిత్తము. అంతే. మనం అనుకుంటాం దేవుడు మా ఇంట్లో లేడు, మా ఇంట్లో చీకటి ఉంది. కానీ ఇంట్లో చీకటి ఎప్పుడు వస్తుందంటే ఇంట్లో స్తుతి లేనప్పుడు. చూడండి, డాక్టర్ గారికి మంచి వైద్యం చేశారు అనుకోండి, అయ్యా మీరు మంచి వైద్యం చేశారు, ఫీజు ఇస్తాం, మంచిగా ఆయనకి నమస్కారం చేస్తాం, అన్నీ చేస్తాం.
లేకపోతే మనం ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి, భోజనం చేయడానికి, రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అక్కడికి మనం చెప్పగానే ఆర్డర్ త్వరగా ఇచ్చి మనకి అన్ని బిర్యానీలో పిండుకోవడానికి నిమ్మకాయ, ఉల్లిపాయలు అన్నీ ఇచ్చాడు అనుకోండి, నీళ్ళన్నీ పెట్టాడు అనుకోండి, బిల్లుతో పాటు ఇంకా కొంచెం ఏం చేస్తాము, ఎక్కువ డబ్బులు టిప్గా ఇస్తాము. ఏంటది? కృతజ్ఞత భావం. అయ్యో, ఈ వ్యక్తి నాకు మంచిగా ఆహార పదార్థాలు వడ్డించాడు కనుక దాని నిమిత్తమే నేను కొంత డబ్బులు ఆయనకి ఇవ్వాలి. లోక సంబంధమైన కృతజ్ఞత. కానీ ఆత్మ సంబంధంగా ప్రభు అంటున్నాడు, నేను మీకు అనేకమైన ఉపకారములు చేశాను, ఇప్పుడు నీవు ఉపకారములు చేసిన దానికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నువ్వు మొక్కుబడులు చేయాలి, ప్రజలందరి ఎదుటనే చెల్లించాలి, ఆయన భక్తులు ఎదుటే నేను చెల్లిస్తున్నానని దావీదు చెప్తున్నాడు. కానీ దానితో పాటు మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ పాత్ర. రక్షణ పాత్ర లేకుండా మన కృతజ్ఞత ఆయన అంగీకరించడు. స్తుతి ఉండాలి, రక్షణ ఉండాలి. రక్షణ ఎలాగొస్తుంది? మనము రక్షించబడ్డామా లేదా ఎలాగ తెలుస్తుంది? మనం పాస్ అయ్యామా లేదో మన మార్కులు బట్టి చెప్తాం. మనకు ఆకలి తీరిందా లేదా మనం తిన్న ఆహారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ రక్షణ అనే ఒక పాత్ర మనకు కావాలి. రక్షించబడకుండా, జాగ్రత్తగా వినండి, రక్షణ లేకుండా మన కృతజ్ఞత, మన స్తుతి, మన ఆరాధన ఆయన స్వీకరించడు. అవునా కదా? రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీ దేవునికి మీకును అడ్డముగా వచ్చేయి. దోషములు ఏం చేస్తాయంటే, పాపాలు ఏం చేస్తాయంటే రక్షణకు పాత్ర లేకుండా చేస్తాయి. మన దోషములు, మన పాపములు దేవునిలోనికి ఎదగకుండా చేస్తాయి. ఎంత మంచిగా పాడే మనది కాదు, లేకపోతే ఎంత మంచిగా నేను సువార్త చేసినంది కాదు, ఎంతమంది కూటానికి వచ్చినంది కాదు, ఎలాంటి భోజన పదార్థాలు పెట్టినంది కాదు. మొదటిగా ప్రార్థన చేయాలి, రక్షణ పాత్ర కావాలి. ఈ రక్షణ పాత్ర ఉంటే నీ బిడ్డలు రక్షించబడతారు, నీవు రక్షించబడతావు, నీ భర్త రక్షించబడతాడు, నీ భార్య రక్షించబడుతుంది, నీ బిడ్డలు రక్షించబడతారు. రక్షణ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎక్కడ కొనుక్కోవాలండి ఈ పాత్ర? మామూలుగా బయట ఉన్న పాత్రలు మన అంగడిలోకి, షాప్లోకి వెళ్ళి, దుకాణంలోకి వెళ్ళి కొనేసుకుంటాం. కానీ ఈ రక్షణ పాత్ర ఎక్కడి నుంచి కొనుక్కోగలం? దానికి ఏమైనా షాప్ ఉంటుందా? హానక్ గారి కొట్లో దొరుకుతుందా? గుళ్ళ సత్యబాబు గారి కొట్లో దొరకదు కదా. అక్కడ కావాలంటే ఏమైనా చేస్తారా? అది నాకు ఎక్కడికి వస్తుందండి? ₹1,00,000 ఇస్తారంటే ఇస్తాడు ఆయన రక్షణ పాత్ర? ఇవ్వలేడు. ఇది రక్షణ పాత్ర ఇచ్చేది దేవుడు. ఎలాగొస్తుంది రక్షణ పాత్ర? చెప్పండి, రక్షణ ఎక్కడి నుంచి తీసుకురాగలము? దేవుడు అన్నాడు, పౌలు శీలలు ఏం చేశారంటే, పౌలు శీలలు పాటలు పాడేశారు. పాటలు పాడితే చెరసాల సంఖ్యలు బద్దలైపోయి భూకంపం వచ్చింది. అప్పుడు ఏమంటున్నాడంటే, ఆ చెరసాల అధిపతి అంటున్నాడు, అందరూ పారిపోయారు అనుకుని జైల్లోంచి కత్తితోటి పొడిసేసుకోవాలనుకున్నాడు. అయ్యా నువ్వేమి చేసుకోవద్దు, ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎవరూ పారిపోలేదంటే ఒక దీపం వెలిగించి తెమ్మని అందరినీ చూశాడా చూడలేదా? చూసిన తర్వాత, అయ్యలారా, రక్షణ పొందాలంటే నేను ఏమీ చెయ్యాలి? ఏం చెప్పారు వాళ్ళు? ఏం చేయమంటే ఏం చెప్పారు వాళ్ళు? అందుకు వారు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికి దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కట్టి వెంటనే
అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏమవుతారంట? రక్షించబడతారు. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వాసంలో నుంచి వస్తుంది. మనం అనుకుంటాము బాప్తిస్మం పొందితే రక్షణ అని. కాదని నేను అనను, బాప్తిస్మం రక్షణలో ఒక భాగము. కానీ పౌలు శీలలో వాక్యం చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు నీవును నీ ఇంటి వారు ఏం చేయాలి? విశ్వసించాలి. అందరూ విశ్వసిస్తామా? విశ్వాసం ఉంటే అటు ఇటు వెళ్ళం. జాగ్రత్తగా వినండి, మనం విశ్వాసమే. చూడండి, ఇప్పుడు సాధారణంగా చర్చిలోని 2 భాగాలు ఉంటాయి. ఒకళ్ళు దేవుని సేవకులు, దైవజనులు, సువార్థికులు, లేకపోతే సంఘ కాపరి, రెండోది విశ్వాసులు. 2 భాగాలు ఉంటాయి. మనం ఇప్పుడు సార్వత్రిక సంఘం. ఇప్పుడు 2 భాగాల్లో మీరు విశ్వాసుల్లో ఉన్నారు, నేను బోధిస్తున్నాను కనుక నేను ఒక సంఘ కాపరిగా ఉన్నాను. ఇప్పుడు మీ అందరికీ విశ్వాసం ఉందా? యేసు ప్రభువునందు విశ్వాసం ఉందా లేదా చెప్పండి. విశ్వాసం ఉంది, విశ్వాసమి అని మనం పిలిపించుకుంటాం. కానీ విశ్వాసం ఉంటే దేవుడు ఏది చెప్తే అదే చేస్తాము. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు అనగానే అతను ఏం చేశాడు? భక్తి కార్యములు చేయడము మొదలుపెట్టాడు. రాత్రి ఆ గడిలోనే వాళ్ళ గాయాలు కట్టాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు. ఇంకేం చేశాడు? ఇంకా వాక్యము వినడానికి ఆసక్తి చూపించాడు. వెంటనే రాత్రి గడిలోనే ఏం పొందారు? వాళ్ళు బాప్తిస్మం పొందారు. విశ్వాసి అని మనం పిలిపించుకుంటాము, కానీ విశ్వాసం ఉండదు. దేని మీద విశ్వాసం ఉంటుంది? అయ్యో ఈవేళ మంగళవారమేమో. విశ్వాసువా పిశాసువా? పిశాసువే. మంగళవారం అంటే పిశాసువే నువ్వు లెక్క కదా. లైట్ వేస్తే డబ్బులేమో. ఇస్రాయల్ గారు చెప్తారు నాకు, నేను లైట్ వేసినా నాకు ఏదేమి ఉండదండి, నాకు సెంటిమెంటల్ అస్సలు నాకు పడదు. చాలా సంతోషిస్తాను కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు. కొంతమంది లైట్ వేసామంటే మేము డబ్బులు ఇవ్వండి, తీసుకోవడం వాళ్ళు నష్టమైపోయినా పర్లేదా కదా. కనుక మనం విశ్వాసమి అంటే లైట్ వేస్తే డబ్బులు ఇస్తే ఏమైనా పోతుందా? పోదు. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసి అని మనం చెప్పుకుంటున్నాము. ఒక విధవరాలు ఎదురొస్తే వెళ్ళము, ఒక కట్టెలు మోపొస్తే వెళ్ళము, ఒక పిల్లు వస్తే వెళ్ళము. ఇంకా కొన్ని సందర్భంలో అనేక ప్రాంతాలు నేను చూస్తూ ఉంటాను, ట్రైన్లో వచ్చినప్పుడు కనబడుతూ ఉంటారు. పాపం ఆమె వృద్ధురాలై ఉంటుంది, ఆ స్త్రీ బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకురా ఈమె బయటకు వస్తుందంటే ఆయన బయటికి వెళ్తున్నాడు, ఈమె ఏమి వెళ్ళాలి? ఎదురు వెళ్ళాలి. ఆ వయసులో కూడా ఆమె ఎదురొస్తేనే కానీ ఈయన బయటకు పోడు. అంటే లోక సంబంధంగా వారు దాని మీద విశ్వసిస్తున్నారు, వారిని మనం వక్రీకరించడం లేదు. కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే ఏమన్నాడు? నీకు నీ ఇంటి వారు ఏమవుతుందంట? రక్షణ కొన్నిసార్లు కదువు అవుతుందంటే మనము శకునముల మీద, రాత్రి చెప్పాను కదా, ఆధారపడుతున్నామని లెక్క. లేకపోతే దినములు తారీఖుల మీద ఆధారపడుతున్నామని లెక్క. కనుక ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి. కనుక ఈ దినము ఆ దినము కాదు, ఇది అర్ధరాత్రి బాబు ఇప్పుడేంటి బాప్తీసం అన్నాడా? అనలేదు. వాళ్ళు వాక్యం విన్నారు, ప్రభునందు విశ్వాసం ఉంచారు, అతడును ఆ ఇంటి వారు అందరు ఏం పొందారు? బాప్తీసం పొందారు. కనుక ఆ కుటుంబం ఏ కుటుంబము? రక్షణ కుటుంబము. అనేకసార్లు చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. జక్కయ్య ఉన్నాడు, జక్కయ్య ప్రభుని ఇంటిలోకి చేర్చుకున్న తర్వాత జక్కయ్య ఏం చేశాడు చెప్పండి? ప్రభువా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తాను. అది ప్రక్కన పెట్టండి. ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేది, దాతృత్వము కలిగి బేదలకు ఇవ్వడము, అది దేవుని ఎదుగుదల ఒక భాగము. కానీ మొట్టమొదటి ఏం చెప్పాడంటే, ఎవరి దగ్గర అయినా అన్యాయముగా ఏదైనా తీసుకుంటే ఎన్ని ఇస్తాను? ప్రభు ఏమన్నాడు చెప్పండి?
ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చినది. రక్షణ కార్యం అంటే అది. రక్షణ అంటే ప్రభు యేసునందు విశ్వసించడము. మన అందరూ యేసు ప్రభు దేవుడేనండి అని అంటాము. యేసు ప్రభు లోకరక్షకుడే అంటాము. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అంటాము. ఆయన ఆరాధిస్తాం, పాటలు పాడతాం, కానుకలు ఇస్తాం, కోటాలు పెట్టిస్తాం. కానీ క్రియారూపంగా వచ్చేటప్పటికి అమ్మో ఈవేళ వెళ్తే ఏమవుతుందో కదా, లేకపోతే వాళ్ళ పేరు బలం ఎక్కువ ఉంది, అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనకేమవుతుందో అని భయపడతాము. ఏమన్నాడు దేవుడు? పిరికి వారును అవిశ్వాసులను పరలోక రాజ్యమునకు వారసులు కానేరరు. కనుక ఈ ఇంటిలోని ఏముండాలంట? రక్షణ పాత్ర ఉండాలి. రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేయాలి. అయితే మనం కొంచెం కిందకు చూసినట్లయితే, కిందకి వెళ్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము ఈ బిడ్డలు ఏం చేయాలి చూద్దాం. 6వ అధ్యాయము 6-7 వచనాలు. అందరూ మన వాళ్ళు బయట ఎవరు లేరు కదా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సరిపోతుందండి. ఇంకా కింద ఒక మాట ఉంది, చదవండి. మాట్లాడాలి, సూచనగా అవి నీ చేతికి ఎలా ఉండాలంట? కట్టుకొనవలెను. సరిపోతుంది. చూడండి, బిడ్డలకి ఏం చేయాలంట? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ ఏం చేయాలంటే నీ హృదయంలోని ఉండాలి. అంటే హృదయంలో ఉండాలంటే ఏం చేయాలి? మనకి కంఠస్థంగా ఉండాలి. ఉండాలా ఉండద్దా? ఎక్కడెక్కడ ఏ గుర్తు వస్తాయి? కోపం వస్తే మన పాతి అన్ని గుర్తొస్తాయి, రావా? ఎక్కడైనా రాసి పెడతావా? చెప్పండి. కోపం వచ్చినప్పుడు మనం ఎక్కడైనా రాసి పెట్టుకుని ఈడు ఏమన్నాడో, ఈయనేం తిట్టాలని చూసుకుని తిడతావా? భయం ఆటోమేటిక్గా మనసులోంచి, మెదడులోంచి అన్నీ వచ్చేస్తాయి కదా. ఇక్కడ ప్రభు అదే చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని హృదయంలోని భద్రపరుచుకోవాలి. అంటే నీకు అన్ని జ్ఞాపకము ఉండాలి. ఉంటే ఏం లాభం అంటే వాటిని మీ పిల్లలకు అభ్యసింప చేయాలి. అంటే నేర్పించాలి. ఎప్పుడు నేర్పించాలి? త్రోవ నడిచినప్పుడు చాక్లెట్ కావాలి, అది కావాలి, ఈ బట్టలు మొన్న అది బాగుంది, అది కాదు. త్రోవ నడిచినప్పుడు, ఎక్కడైనా కూర్చున్నప్పుడు, ఇంకేంటి, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. మనందరం నేర్పిస్తాం కదా. మనందరం ఏం నేర్పిస్తాము? ఎక్కాలు నేర్పిస్తాము, అఆలు నేర్పిస్తాము, ఏబిసిలు నేర్పిస్తాము, ఇంకేం నేర్పిస్తాము? అంకిల్ నెంబర్స్ కూడా నేర్పిస్తాము. ఇవన్నీ నేర్పిస్తాం. కానీ బైబిల్ చదవాలిరా బాబు. బైబిల్ నీవు చదవకుండా బయటికి వెళ్ళకూడదు. చెప్తామా? నేనైతే నా బిడ్డలు అదే అడుగుతాను. ఇవాళ అన్నం తిన్నారా అని అడగను. బైబిల్ చదివావా? ప్రార్థన చేసుకున్నావా? నేను ఎప్పుడైనా ఒకవేళ ఎగ్జామ్ గురించి నా కుమార్తె ఫోన్ చేసిన, నేనేం చేస్తాను తెలుసా? ప్రభువా, నీ నీతిని, రాజ్యాన్ని వెతికితే అప్పుడు సమస్తం నీవు ఇస్తానన్నావు. ఈమె ఎగ్జామ్లో బాగా రాయాలని నీ నీతిని, రాజ్యాన్ని వెతికితే దేవుడే ఆమె కలం పట్టుకుని రాయిస్తాడు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను అలాగే ప్రార్థన చేస్తాను. వాళ్ళు నవ్వుకుంటారు కొన్నిసార్లు మనసులో, మా డాడీ చెప్పింది నిజమే కదా. ఎందుకంటే మీ పిల్లలకు వాటిని అభ్యసింప చేయాలి. ఎప్పుడెప్పుడు అభ్యసింప చేయాలండి? ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడే. నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మీ పిల్లలతో మాట్లాడాలి. బాబు ఏం చేస్తున్నావు? చూడండి, మన ఆయన చెప్పేవారు, ఒక ఆయన పాపం పెద్ద బందిపోటు దొంగ అయిపోయాడంట. పెద్ద బందిపోటు దొంగ అయిపోతే ఆయన్ని జైల్లో పెట్టేశారు. పలానా రోజుని ఆయనకి ఉరిశిక్ష అమలు అయిపోయింది. ఉరిశిక్ష లేకపోతే అది అమలు అయిపోయినప్పుడు మన దేశంలో ఒక చట్టం ఉంటుంది. ఆఖరి కోరిక ఏంటో
అడగమంటారు. కనుక ఆయన జడ్జి ముందు నిలబెట్టారు. జడ్జి పెట్టి రేపు ఎల్లుండి నీకు ఉరి శిక్ష అబ్బాయి, నువ్వు ఎన్నో నేరాలు చేసేసావు, కనుక ఆఖరిగా నువ్వు ఏది కోరుకోలేకున్నప్పుడు చెప్తే నేను జైలు సిబ్బందికి పోలీసు వారికి ఆజ్ఞాపించి దాన్ని నెరవేరుస్తామని ఎవరో కోర్టులో ఉన్న జడ్జి గారు అంటే, అయ్యా ఆఖరిగా మా అమ్మగారితో చెవిలో ఒక మాట నేను చెప్పాలి. అంతేనా? పెద్ద ఏదో అనుకున్నాం, కానీ ఈడి పాపం బందిపోటు దొంగ అయినా ఏదో ఆఖరిగా తల్లికి ఏదో ఇచ్చిపుచ్చుకుని ఏదో ఉన్నట్టుంది చెప్పేసి పోతాడని బందోబస్తు తోటి పోలీసు కానిస్టేబుల్ని సెక్యూరిటీ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత ఈయన అక్కడ తల్లి ఉంది, అయ్యో నా తల్లి అనుకుంటూ నా కొడుక్కి ఎల్లుండి ఉరి శిక్ష, ఆఖరిగా అతను కోరుకున్నాడు నా చెవులో ఏదో ఒక మాట చెప్పాలి. ఎదురు చూస్తూ ఉంది. వచ్చేసాడు, దగ్గరికి వచ్చాడు. అమ్మా అని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? చెవులో మాట చెప్పాలమ్మా. ఏం మాట చెప్పాలి అని అడిగితే, నేను చెప్తాను కదా అని చెవు దగ్గరికి వెళ్ళి చెవు కొరికేశాడంట. ఏం చేశాడు? చెవు కొరికేశాడు. ఇంతకు రాను చెవు కొరికేసావు, ఈ చెవు కొరకడానికి ఏంటని అక్కడ ఉన్నవారు అందరూ చెప్తా ఉంటే, చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఆ పక్కింటి తీసుకొచ్చి నా చెవులో చెప్పేది. ఏం చెప్పేదంట? వాళ్ళు లేరు కదా ఇప్పుడు వెళ్ళి తెచ్చేమని చెవులో చెప్పేది. ఆమె చిన్నప్పుడు ఒక దప్పలమో ఒక పిన్నిస్సో ఒక కర్రో లేకపోతే ఒక మామిడికాయో తెస్తే మా అమ్మ లోపల తీసుకెళ్ళి చాలా మంచి కొడుకురా చూడకుండా బెలే తెచ్చేసారని ఏం చేసేది? భుజం తట్టి నన్ను ఎత్తుకుని ముద్దాడేది. ఆమె వలన నేడు దినమంది నేను ఏమైపోయాను? బందిపోటు దొంగ అయిపోయాను. చూడండి, మనం ఏమి విత్తుతామో అదే పంటను మనము కోస్తాము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీ పిల్లలకు అలాంటివి నేర్పించొద్దు. సాధారణంగా మనం ఏం నేర్పిస్తాం? మేనమామ వస్తే తిట్టరా అంటారా? మేనమామ వస్తే తిట్టు, నువ్వు మేనమామ బాగా డబ్బులు వచ్చే జీడి తోట కొన్నాడు, అది కొన్నాడు, డబ్బులు అడుగు, వడ్డానం అడుగు, అది అడిగి ఇది అడిగి, ఇవి నేర్పిస్తాము. కానీ ప్రభు అంటున్నాడు, త్రోవ నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుని వాక్యము కోసం మాట్లాడు. అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షణ పొందుతారు. కనుక బిడ్డలకి ఏమి నేర్పించాలంట? వాక్యము నేర్పించాలి. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, మీ పిల్లలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పించండి. అంగలార్పు అనేది ఒక విద్య. రాత్రి చెప్పాను కదా, రోదనము చేయ స్త్రీలను కనుగొనండి, వారిని ఏం చేయాలంట? పిలవనంపించమన్నాడు దేవుడు. రోదనము చేయ, అంగలార్పు అనేది ఒక విద్య. అంగలార్చడం అందరికీ రాదు, రోదన చేయడం అందరికీ రాదు. కొన్నిసార్లు మన ప్రార్థన పొడిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నీకు ప్రార్థన సరిగా రాకపోతే ప్రార్థనా పరులు ఏం చేయాలంట? పిలవనంపించండి. కనుక ఎలాగుండాలంట మన పిల్లలు? చూద్దాం. కీర్తనలు 128 అధ్యాయం 3వ వచనము. కీర్తన 128:3 చదవండి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నాకు ఈ మాట చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. భోజనపు బల్ల అంటే ఏంటి చెప్పండి? డైనింగ్ టేబుల్. డైనింగ్ అంటే తినే దగ్గర. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు, తండ్రి, తల్లి, పిల్లలు అందరూ కలిసి ఒకేసారి ఏం చేయాలంట? భోజనం చేయాలి. చేస్తున్నామా? నీకు ఆకలి అవుతుందా? నువ్వు తినే, తర్వాత నేను తింటా, నాకు పని ఉంది. అంతే కదా మనం చెప్తాం. నాకు తర్వాత పని ఉంది. అందరికి కూర సరిపోద్దా లేదో తెలియదు, రోజు కూడా తెలియదా ఎంతమందికి ఎంత కూర కావాలో? చెప్పండి. దేవుడు ఏమంటాడంటే, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. ఒకసారి తినడానికి బైబిల్ ఒప్పుకోదు. అందరూ ఒకసారి తింటే లాభం ఏంటి తెలుసా? అన్నీ సరి సమానంగా అన్నీ సరిపోతాయి. అవునా కదా? మొదట తిన్నవాడు నా కూర ఇంకా ఎక్కువ ఉంది కదా, 2-3 ముక్కలు వేసుకుంటాడు కదా. ఇక్కడ దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. కుటుంబం అంతా ఒకసారి భోజనము చేస్తే ఆ కుటుంబం ఒక ఆశీర్వాదం. ఎలాగుంటారంటే పిల్లలు ఒలీవ మొక్క తిన్నగా పెరుగుతుంది. ఒలీవ మొక్కల్ని చూసినట్లయితే అవి అలాగ వంక టింకరగా పెరగవు. నీ బిడ్డలు
నీ యొక్క భార్య లేకపోతే నీ భర్త కుటుంబము తిన్నగా ఎదగాలంటే భోజనము బల్లను దేవుడు కరెక్ట్ చేస్తున్నాడు. భోజనమును కరెక్ట్ చేస్తున్నాడు దేవుడు. కోటి విద్యలు ఎందుకండి? కూటి కోసమే కదా. ఆ కూడే కలిసి తినకపోతే ఎందుకు జీవితం అవసరం అంటారా? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. సమస్తమును దేవుడు మనకి తినటానికి ఇచ్చాడు. ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. ఈ భూమి మీద అన్ని విద్యలు ఎందుకంటే మనం కష్టపడేది ఎందుకంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి. ఒక్కడు తింటే సరిపోద్దా? నువ్వేమన్నా సన్నాసువా? అంతేనా? ఆడికి ఎవరు లేరు అనుకోండి, ఒక్కడే తింటాడు. అందరూ ఉన్నవాడు అందరితో తినాలి. బైబిల్ కూడా అదే చెప్తుంది. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. భోజనమును బల్లను దేవుడు కరెక్ట్ చేస్తున్నాడు. కీర్తనకారుడైన దావీదు ద్వారాగా మనం అనేక సార్లు దీన్ని పక్కన పెడేస్తాం. ఎప్పుడు తింటే ఏముంది, నాకు ఆకలి వేయట్లేదు, నాకు కొంచెం ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం వచ్చో బయట అక్కడక్కడ ఏదైనా తినేసి వస్తే ఫోన్ లేదు, ఒకసారి 2 సార్లు. కానీ నిత్యము నీ బల్ల వేరు, నువ్వు తినే సమయం వేరు. నువ్వు కుటుంబంతో ఎప్పుడు భోజనం చేయవు, నీ బిడ్డలు చేయరు, నీ భార్య చేయదు, నీవు చేయవు. సంపాదించింది ఎవరి కోసము? కుటుంబం అంతా కలిసి భోజనం చేయడానికి. అందుకే దేవుడు అన్నాడు, దీనులు భోజనము చేసి తృప్తి పడతారు. దీన మనసు కలవారు భోజనము చేసి తృప్తి పడతారు. బిడ్డలకు దేవుని వాక్యం నేర్పించాలి. బిడ్డలందరూ కలిసి ఒకేసారి కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం నేర్చుకోవాలి. ఇదని మీ అందరికీ చెప్తా ఉన్నాను. మీరు ఇంకా మీ గృహాల్లో కలిసి భోజనం చేసే అలవాటు లేకపోతే, మేము ఎలా భోజనం చేసేవాళ్ళు నోహానికి తెలుసు. మేము ఎల్ షేప్లో కూర్చోవాలి. నాయన అక్కడ ఖచ్చితంగా కూర్చునేవారు. నాయన లేకుండా భోజనం చేసి ఒప్పుకునేవాళ్ళు కాదు. అందరం కలిసి భోజనం చేయాలి. అందరూ ఒకేసారి భోజనం లైన్గా కూర్చోవాలి. ఇలా ఎల్ల ఆకారంలో 7 ఆకారంలో వేసేవారు. పక్కన కూర్చోవాలంటే భయం. ఎందుకంటే అటు ఇటు అన్నం మెతుకులు ఒలిగితే పడతాయి దెబ్బలు. కనుక ఎందుకంటే అది క్రమము. ఒక తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానవంతుడు అవుతాడు. ప్రియమైన దేవుని సంగమా, భోజనం గురించి దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఒకవేళ భోజనం వల్ల మనం సరిగా లేకపోతే ఎలాగైపోతామంట? కీర్తన క్షమించండి, సామెతలు 24:31. సామెతలు 24:31. ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పులను బలిసి ఉండెను, దోలగొండ్లు లేదా దొరదగొండ్లు దానిని కప్పి ఉండెను. దాని రాతి గోడ ఏమైపోదంట? పడిపోయినది. ఇదిగో దాని నిండుగా ముళ్ళ తుప్పులో చేసేయి. రెండవది దొరదగొండలో చేసేయి. దాని రాతి గోడ ఏమైపోయిందంట? పడిపోయింది. వాక్యము నేర్చుకోకపోతే, భోజనము కలిసి తినము నేర్చుకోకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా మాటలు కాదు. బైబిల్లో ప్రతి చిన్న విషయం మానవుడు ఎలాగుండాలో ప్రతిదీ దేవుడు ఒక్క నుంచి రాయించి ఉంచాడు. మనం అనుకుంటున్నాము ఎలాగ చేస్తేనే అనుకుంటాము. యెషయా గ్రంథం 53:13 కూడా చదవండి. యెషయా 53:13. యెషయా 55:13 చదవండి. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దొరదగుండ చెట్లకు బదులుగా గొంజి వృక్షములు పెరుగును. అవి యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ముండ్ల చెట్లకు బదులుగా ఏమొస్తాయంట? దేవదారు వృక్షములు. తర్వాత దొరదగుండ్లకు బదులుగా గొంజి వృక్షములు. దేవదారు సరళ గొంజి చెట్లు నాలయమునకు. దేవదారు సరళ గొంజి చెట్లు నాలయమునకు తేబడను నాదో పద.
స్థలము మహిమా పరచెదను. లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది. సరిపోతుంది. దేవుడు అంటున్నాడు, దేవదారు సరళ గొంజి వృక్షములు నా పాదముల యొద్దకు తేగబడితే ఆ స్థలం ఏం చేస్తానంట? మహిమ పరుస్తాను. ముండ్ల తుప్పలకు బదులుగా ఏంటంటే గొంజి వృక్షములు, దురద గుండకు ముండ్ల పొదలకు బదులుగా దేవదారు, దురద గుండ్లకు బదులుగా గొంజి వృక్షములు ఇస్తాడు. ఆశీర్వాదము. మన దేశంలోని మనందరూ వడ్రింగులు చాలామంది ఉన్నారు కదా, మన దేశంలోని విలువైన కర్ర ఏదో అంటే టేకు, ఇంకొకటి రోజ్వుడ్, ఇరుగుడి సేవ. ఈ రెండు మంచి విలువైన కర్రలు. కానీ దేవదారు వృక్షములు, గొంజి చెట్లు దాన్ని మనం కొనలేం, లక్షల విలువ ఉంటుంది. సాధారణంగా అవి ఏదో ఫర్నిచర్ చేయడానికి ఉపయోగించరు. ఒక విగ్రహము చేసుకోవడానికి, ఒక గుడిలోని ప్రతిష్ఠించడానికి విలువైన వస్తువులు వాటితోటి ఏం చేస్తారు? తయారు చేస్తారు. అలాంటి వృక్షములు మీ ఇంట్లో నుంచి వస్తే, అలాంటి విధంగా మీరు పెరిగితే, దేవునికి అంగీకారమైన యోగ్యమైన బిడ్డలుగా మన బిడ్డలు పెంచగలిగితే ఆ స్థలం ఎలా ఉండదంట? మహిమ పరచబడుతుంది. స్థలము మహిమ పరచబడును. దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లము వెలుగు నీ యొద్దకు వచ్చిన్నది. ఈ గృహంలోనికి వెలుగు రావాలి. ఈ గృహంలో సైతాను ఎక్కడ బంధిస్తున్నాడో, సైతాను బిడ్డల్ని ఎందువలన గలిబిలి చేస్తూ ఉన్నాడో, సైతాను బిడ్డలను దురదగుండ మొక్కల వలె. దురదగుండ అంటే ఏం చేస్తా చెప్పండి? ఒకవేళ పొరపాటుని తగిలితే అయిపోయినట్టే, ఇంకా గోక్కోవడమే పని. ఆ రీతిగా బిడ్డలు ఉండకుండా దేవుడు చేయాలి. అలరతనం చూసినప్పుడు వారి స్వభావం కొన్నిసార్లు కూర్చోబెట్టి ముద్దుగా చెప్పినప్పుడు ఇలా ఉండాలంటే నిజమే అంకులు నిజమే అంటారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తాడు? సైతానుడు ఆవరిస్తాడు. ఎలాగుంటాడో, దేవుని సేవకుడు మాట ఎలాగింటాడో చూస్తాను, సండే స్కూల్ మాట ఎలాగింటాడో చూస్తాను, తల్లిదండ్రుల మాట ఎలాగింటాడో చూస్తాను. వీడిని అల్లరి ఏం చేస్తాడంట? రేపుతాడు. దేవుడు సమాధానకి కర్త గాని సాతాను అల్లరికి కర్త. సైతాను మన కుటుంబాల మీద ఆవరిస్తూ ఉంటాడు. కనుక మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే రక్షణ పాత్ర కావాలి. మన బిడ్డలకు చదువు నేర్పించాలి వద్దనను కానీ, అంతకంటే ముఖ్యముగా వారికి దేవుని వాక్యము నేర్పించాలి. ఇన్ని వాక్యాలు ఉంటాయి. నాకు ఇవన్నీ ఎలాగొచ్చంటే చిన్నప్పుడు సండే స్కూల్ నేర్చుకున్నాయే. నేను బైబిల్ ట్రైనింగ్ చాలాసార్లు చెప్తాను కదా, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేనేమి ఆ వాక్యాలే వినేవాడిని కాదు. నేను ఎప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినా ప్రొఫెసర్ ఎలా చెప్తాడు, ఆయన ఎలా ఊగుతాడు, ఆయన ఎలా నోరు తెరుస్తాడు, వాళ్ళందరినీ కామెంట్ చేస్తూ కూర్చునేవాడిని. నేను ఎప్పుడు బైబిల్ కాలేజీలోనే పలానా పాఠం ఇప్పటికీ నా దగ్గర అడుగుతాను, మీరు బైబిల్ కాలేజ్ చదివారు కదా, మీ నోట్స్లో ఏంటంటే నేను ఎప్పుడు నోట్స్ రాసేవాడిని కదా. అన్నీ తెలిసినప్పుడు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారులే అనుకునేవాడిని. అలాంటి గర్విష్ఠుని. కానీ దేవుని వాక్యము బాల్యకాలంలో సండే స్కూల్ చెప్పిన తర్వాత, సండే స్కూల్లో దేవుని వాక్యము నేర్చుకున్నాను కాబట్టి, సండే స్కూల్లో మాకు చిన్నప్పుడు రూల్ ఏంటంటే, ప్రార్థన అయిపోయినవన్నీ సండే స్కూల్లో వాక్యం అప్పచెప్పలేదు అనుకోండి, మిగతా పిల్లలందరూ ఆడుకుంటారు. ప్రార్థన మనల్ని పంపించడం, జీడి చెట్టు కింద చాపేసుకుని కూర్చుని వాక్యం కంఠస్థ చేయాలి. ఒకవేళ ఆకలేస్తే 5 నిమిషాలు భోజనం చేసి మళ్ళీ కూర్చుని వాక్యం కంఠస్థ చేస్తేనే కానీ ఆ ఆదివారం అంతా సెలవు దినమైన ఆడుకోవడానికి వీలు ఉండేది కాదు. కనుక ఆట ఆడుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం కంఠస్థ చేయాలి. ఆ రీతిగా వాక్యం కంఠస్థ చేసాను గనుక ఇప్పుడు దేవుని వాక్యం అనర్కలంగా చెప్పగలుగుతా ఉన్నాము. దేవుని వాక్యం ఇతరులకు బోధించే రీతిలోనే దేవుడు పెంచాడు. కనుక మన బిడ్డలకు వాక్యం బోధిస్తే ఎక్కడోకక్కడ గుర్తొస్తుంది, ఇది వాక్యానికి విరుద్ధమైనది కదా, ఇది వాక్యానికి విరుద్ధమైనది కదా. కనుక బిడ్డలు అల్లరి చేయకుండా ఉండాలంటే మనం ఎంత కొట్టినా వింటారా? వినరు. కొట్టినంతసేపు అమ్మ బాబు అన్న డాడీ సారీ అంటారు. తర్వాత మళ్ళీ పక్కకి తీసుకెళ్ళి దులిపేస్తారు. దులిపేసి మళ్ళీ ఆలరణ ప్రారంభిస్తారు. కనుక దేవుడు ఏమంటాడంటే కొట్టద్దని చెప్పలేదు, మూర్ఖుని వీపికి బెత్తం వాడమని దేవుడు చెప్పాడు. కానీ మనం ఎక్కడ కొడతాం?
ఎక్కడ చేయి కనబడితే అక్కడ కొడతాం. ఆఖరిగా ఉపమానం చెప్పి మేము ముగించేస్తాను. నాయన ఒకరోజు ఆదివారం ప్రార్థనలో ఉన్నాం. ఆదివారం ప్రార్థనలో ఉంటే నాయన ఆదివారం ప్రార్థన ముందు నన్ను కొట్టారు. ఎందుకు కొట్టారు నాకు గుర్తులేదు, కానీ కొట్టారు. ఆయన మామూలుగా ఎప్పుడు కూడా నాకు సాధారణంగా ఇప్పటికీ నాకు 5-6 సార్లు కొట్టుంటారంటే నాకు గుర్తు. మా నాయన నాకు ఊహ తెలిసిన కాడి నుంచి 5-6 సార్లు కొట్టుంటారు అంతే. తర్వాత ఆవేళ డాడీ నన్ను ఎందుకు కొట్టారు, దేనికోసం కొట్టారు నాకు గుర్తులేదు, కానీ ఆయన కొట్టారంటే ఖచ్చితంగా కారణం లేకుండా కొట్టరు అని మనసులో ఉన్నప్పటికీ నన్ను కొట్టారు అని మనసులో ఏముంది, బాధ ఉంది. ఆదివారం ఆయన వాక్యం చెప్తాడు కదా, ఈయన పెద్ద ప్రేమ అని చెప్తాడు, కొట్టాడు అని మనసులో అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను, ఈయన ప్రేమ అని చెప్పాడు, ఇప్పుడు వచ్చి వాక్యం చెప్తాడు కదా అని మనసులో అనుకుంటున్నాను. కానీ నరేంద్ర రోజు బాల్యం ఎలాంటిదంట, కేవలం చెడ్డది. కనుక పాటలు అయిపోయి, పాటల తర్వాత ఉత్తరపత్రాలు అయిపోయి, ప్రార్థన అయిపోయింది. నేను లేచి చూస్తున్నాను, ఈ వాక్యం చెప్తాడు కదా అని మళ్ళీ మోకరిందని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నాయన నన్ను పిలిచారు. పిలిచి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. ఆయన ఎందుకు డాడీ క్షమాపణ, ఎందుకు నాన్నగారు క్షమాపణ అడుగుతున్నారంటే, నేను కొట్టాను కదా, నేను తప్పు చేశాను కాబట్టే కదా కొట్టారు. కొట్టే అధికారం నాకు ఉంది, కానీ నేను తల మీద కొట్టాను. ఎక్కడ కొట్టాడంట, తల మీద కొట్టాను. ఇది వాక్య విరుద్ధమైన. దేవుడు ఎక్కడ కొట్టమన్నాడు, వీపు మీద బెత్తము తీసుకుని క్రమ పద్ధతిలోని కొట్టమన్నాడు. కనుక నేను ఇష్టానుసారంగా కొట్టాను, కనుక నన్ను క్షమించు అని నన్ను క్షమాపణ అడిగేసి వాక్యము నిలబడిన తర్వాత మొదట అదే చెప్తున్నారు. ఏంటంటే, ఇదిగో నా కుమారుడిని నేను అనేక మందికి చెప్పాను తల మీద కొట్టకూడదని, నేను పొరపాటుని డెప్ప మీద ఏం చేశాను, కొట్టాను. ఇది వాక్య విరుద్ధము. అయితే ఎందుకు అందరిలో ఒప్పుకోవాలంటే, నాయన ఎప్పుడు కూడా వాక్యానికి సిద్ధపడరు. వాక్యానికి ముందు ఆయన వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. వచ్చిన తర్వాత దేవుడు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతారు. కనుక వాక్యం ఆ రోజు నడిపింపు రావట్లేదంట. ఏ వాక్యం చెప్పాలని అన్ని రెఫరెన్స్లు తిరిగేస్తున్నారు, అది తిరిగేస్తున్నారు, ఇది తిరిగేస్తున్నారు. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నీ అబ్బాయిని, నీ కుమారుని ఎక్కడ కొట్టావు, తల మీద కొట్టావు. ముందే క్షమాపణ అడుగు. చూడండి, చిన్న విషయమే అని మనం అనుకుంటాము. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు సేవ చేసేటప్పుడు ఇతరులకు బోధించాడు, దాని విషయంలో ఆయన తప్పిపోతే వాక్యం బోధించడానికి దేవుడు నడిపింపు కూడా ఇవ్వటం లేదు. చిన్నయే కదా అనుకుంటాం. అధిక దేవుడు ఏమన్నాడు, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినలా జ్ఞానము ఘనత కూడా తేలిపోతుంది. ప్రియమైన దైవ జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబానికి మనకి దేవుడు బయలుపరిచిన వాక్యం ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగ చెల్లించాలంటే, ప్రార్థన ద్వారాగా, పాటల ద్వారాగా. ఈ ప్రార్థన పాటలు ఏముండాలంట, రక్షణ పాత్ర ఉండాలి. రక్షణ పాత్ర ఎలాగొస్తుందంటే, పాపాలు ఒప్పుకుంటే వస్తుంది. దేవుని అందు విశ్వాసం ఉంటే రక్షణ పాత్ర ఉంటుంది. అలాగ చేసి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది దేవుని యొక్క చిత్తము. మొదటిది. రెండవది, ఈ కుటుంబంలో బిడ్డలు ఇంకా దేవునిలో ఎదగాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలంటే తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళకపోతే కొట్టడం కాదు, సండే స్కూల్కి వెళ్ళకపోయినా ఏం చేయాలి, కొట్టాలా వద్దా? సండే స్కూల్కి వెళ్ళకపోతే బాబు మా డాడీ ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, మా అమ్మమ్మ ఒప్పుకోదు, మా నాయనమ్మ ఒప్పుకోదు అని భయపడి సండే స్కూల్కి, దేవుని సందికి సకాలానికి రావాలి. కనుక కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు వాక్యం బోధిస్తే వాళ్ళు ఎదిగినప్పుడు దాని నుంచి తొలగిపోరు. దురదగొండ మొక్కలకు బదులుగా ఎలాగుంటారంట, భోజనము బల్ల చుట్టూ ఎలాగుండాలి, ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని తండ్రి, తల్లి, బిడ్డలు కలిసి భోజనం చేస్తే దేవుడు అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు ఇలాగూ దీవించబడతాడు. ఈ రీతిగా ఉంటాడు. ఆ కుటుంబం దేవుని దీవెని చూస్తుంది. దేవుడు అంటున్నాడు, ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో నన్ను నేను మహింపరుచుకుంటాను అంటాడు. అట్టి మహిమ ఈ కుటుంబానికి. వారి యొక్క అల్లరి నుంచి, బాల్యకాలంలో అల్లరి కానివ్వండి, ఒకవేళ పూర్వీకుల్లో ఆ నైజం ఉంటే అల్లరి కానివ్వండి, లేదా సైతాని శక్తుల వల్ల వచ్చిన అల్లరి కానివ్వండి, ఏదైనప్పటికీ ఈ దినమే ఆ శక్తులన్నీ పారిపోయి, ఆ యొక్క శక్తులు ఏ కుటుంబం మీద కూడా ఏలుబడి చేయకుండా ఈ గృహానికి దేవుడు సంపూర్ణ శాంతిని అనుగ్రహించి ఆయనే మహిమపరిచి ఆయనే మహిమనందునట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జీవగల దేవా, మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి